ఈరోజు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వాలంటీర్ అసోసియేషన్ల వాలంటీర్లు అదేవిధంగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు 5,000 గౌరవ వేతనంతో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ 2024 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాలంటీర్లు అందరూ ఆందోళన చెందినటువంటి తరుణంలో టీడీపీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఏ విధంగా తొలగించకపోగా వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి పని చేయించుకుంటామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా అధికారం చేపట్టి 4 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని చెప్పేసి వాలంటీర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకు ₹1 జీతం కూడా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా వెంటనే చెల్లించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన రాజీనామా చేసిన వారితో పాటు చేయనటువంటి వారిని కూడా విధుల్లో కొనసాగించాలి. దీంట్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా యథావిధిగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల హామీలోన వాలంటీర్ వ్యవస్థ అనేది మిమ్మల్ని కొనసాగిస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఈ పొద్దుటికి 4 నెలలు అవుతుంది. మా గురించి ఎటువంటి స్పందన అనేది గవర్నమెంట్ నుండి రాలేదు. అయ్యా మేము రాజకీయ నాయకులకి అతీతం, మా రాజకీయ పార్టీలకి కాదు, మా రాజకీయ నాయకులతో మమ్మల్ని పోల్చొద్దండి. 2,60,000 మంది రోడ్డు పాలు అవుతారయ్యా, 2,60,000 మంది రోడ్డు పాలు అవుతారు. దయచేసి మా వాలంటీర్ వ్యవస్థ మీద దయ ఉంచి మీరు మమ్మల్ని వీధిలోకి చేర్చుకొని ఉన్న 4 నెలల బకాయిలు వెంటనే చెల్లించి మా యొక్క ఉద్యోగ భద్రతకి మీరు కల్పించాలని మరీ కోరుచున్నాము. గౌరవనీయులైన నారా ముఖ్యమంత్రి గారికి వాలంటీర్ తరపున నేను విన్నపం చేసుకుంటున్నా. మేము ఏ రాజకీయ పార్టీలకి అతీతం కాదు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. దీంట్లో ఎంఏలు, బిఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఎంఏలు, బిఏలు, బీఈడీలు చేసిన వాళ్ళం ఉన్నాము. ఇక్కడ మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి 10,000 ఇస్తే ఇక్కడ సగం నిరుద్యోగం పోతుంది కదా, పేదరికం పోతుంది కదా. నెక్స్ట్ మేము కరోనా టైంలో వర్క్ చేసాము. మా బాబుకు 2 ఇయర్స్ ఉండింది. బాబుని ఇంట్లో వదిలేసి మా హస్బెండ్ వద్దన్నా కూడా నేను రోడ్డు మీదకి వచ్చి సేవ ఇచ్చా. 12 గంటలకు అంబులెన్స్ని పిలిపించా, మాస్కులు ఇచ్చాను, ట్యాబ్లెట్స్ ఇచ్చాను. వాళ్ళకి నీ ఏ టైం ఏమేమి కావాలంటే అన్నీ ఇచ్చాను. నేను ఇంటి పన్నులు కూడా ఇచ్చాను. నాది చెల్లా కాంపౌండ్లో ఈశ్వర్ నగర్కి అపార్ట్మెంట్ ఉంది. మొత్తం 200 పన్నులు పంచినాను నేను ఓన్లీ 5,000కే. కానీ నాకు ఓన్లీ 5,000 అని కాదు, నేను ప్రజలకి సేవ చేయడం ఇంపార్టెంట్.